ఫిఫా ఎక్కడుంది? ఐసీసీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? కన్ఫ్యూజ్ అవుతున్నారా? రిలాక్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్రాక్ చేయాలంటే హార్డ్ వర్క్ మాత్రమే ఉంటే సరిపోదు, స్మార్ట్ వర్క్ కూడా ఉండాలి. ఈ వీడియోలో నేను స్పోర్ట్స్ ఆర్గనైజేషన్స్ హెడ్ క్వార్టర్స్ని చాలా ఈజీగా, ఫన్నీగా, ఫర్ ఎవర్ గుర్తుండిపోయే విధంగా బెస్ట్ ట్రిక్స్ డిస్కస్ చేయబోతున్నాను. మీరు మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు. రెడీయా? లెట్స్ అటాక్ ది సెషన్. హెడ్ క్వార్టర్స్ ఆఫ్ స్పోర్ట్స్ ఆర్గనైజేషన్స్, దిస్ ఇస్ అవర్ టాపిక్. ఫస్ట్ మనం ఏం డిస్కస్ చేద్దామంటే స్విట్జర్లాండ్ అనే కంట్రీ తీసుకుందాం. అందులో ఉన్న లిస్ట్ ఆఫ్ స్పోర్ట్స్ ఆర్గనైజేషన్స్ డిస్కస్ చేద్దాం. ఎందుకంటే స్విట్జర్లాండ్లోనే అరౌండ్ 15 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అవి నేర్చుకుంటే మిగతావి చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఫస్ట్ మనం స్విట్జర్లాండ్ డిస్కస్ చేద్దాం. స్పోర్ట్స్ ఆర్గనైజేషన్స్ విచ్ ఆర్ లొకేటెడ్ ఇన్ స్విట్జర్లాండ్. ఫస్ట్ వన్ ఈస్ WAF, మీన్స్ వరల్డ్ ఆర్చరీ ఫెడరేషన్. Second one is ICF, International Chess Federation. Third one is FIVB, means International Volleyball Federation. Next one చూద్దామా? IGF, means International Golf Federation. Next one is IOC, International Olympic Committee. Next one is FIG, means International Gymnastics Federation. Next one is ITTF, International Table Tennis Federation. Next one is ISF, International Swimming Federation. Next one is AIBA, International Boxing Association. Next one is FIH, International Hockey Federation. Next one is IWF, International Weightlifting Federation. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ టోటల్గా 11 ఆర్గనైజేషన్స్. ఇవన్నీ స్విట్జర్లాండ్లోనే ఉన్నాయి. స్పెషల్లీ దీస్ 11 ఆర్గనైజేషన్స్ ఆర్ లొకేటెడ్ లాసెన్ ఇన్ స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్లోనే ఉన్నాయి, బట్ ఆ సిటీ నేమ్ కూడా ఇంపార్టెంట్. లాసెన్ అనే సిటీలో ఉన్నాయి, అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. స్విట్జర్లాండ్లోనే లాసెన్ అనేది పాపులర్ సిటీ అనమాట. అందులో ఈ 11 ఆర్గనైజేషన్స్ ఉంటాయి. బట్ స్విట్జర్లాండ్ క్యాపిటల్ ఏంటి? బర్న్. స్విట్జర్లాండ్ క్యాపిటల్ ఏంటి అంటే బర్న్. అండ్ స్విట్జర్లాండ్ కరెన్సీ వచ్చేసరికి స్విస్ ఫ్రాంక్. ఇప్పుడు ఇండియాలో ఇండియన్ రూపీ వాడుతున్నట్టు స్విట్జర్లాండ్లో స్విస్ ఫ్రాంక్ అనేది యూజ్ చేస్తారనమాట కరెన్సీ. సో మీరు ఎప్పుడైనా కంట్రీ వచ్చినప్పుడు కరెస్పాండింగ్ క్యాపిటల్ కరెన్సీస్ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే దాని మీద కూడా క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? సో ఇప్పుడు ఈ 11 ఆర్గనైజేషన్స్ లాసెన్లో ఉన్నాయి అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. అంతకంటే ముందు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు ఒకసారి మీరు వరల్డ్ ఆర్చరీ ఫెడరేషన్ WAF అంటున్నాం కదా, దీన్ని షార్ట్కట్లో WA అని కూడా పిలుస్తారు. అంటే వరల్డ్ ఆర్చరీ. వాట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ వరల్డ్ ఆర్చరీ అని అడిగారు అనుకోండి, మీరు లాసెన్ని ఆఫ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి, ICF, ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ అన్నాం కదా, దీన్నే మనం ఫైడ్ అని కూడా పిలుస్తాం. FIDE, ఫైడ్. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది ఎకెక్స్, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది ఎకెక్స్. సో ఇలా పిలుస్తారనమాట. ఏంటంటే ఇది ఫ్రెంచ్ లాంగ్వేజ్ కాబట్టి కొంచెం హార్డ్గా ఉంది. సో మిమ్మల్ని ఎగ్జామ్లో వాట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ అని ఇవ్వచ్చు, లేదా కన్ఫ్యూజ్ చేయడానికి వేర్ ఈస్ ఫైడ్ లొకేటెడ్ అని ఇస్తారు. సో ఫైడ్ అనగానే చెస్ రిలేటెడ్ ఆర్గనైజేషన్ అని మీకు ఐడియా రావాలి, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చెస్ మీద ఇంకొక పాయింట్ కూడా ఇస్తారు. అదేంటి అంటే చెస్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఒకప్పుడు ఎథెన్స్ అనమాట, అది గుర్తుపెట్టుకోండి. సో హెడ్ క్వార్టర్స్ ఆఫ్ చెస్ వర్ షిఫ్టెడ్ ఫ్రమ్ ఎథెన్స్ ఇన్ గ్రీస్ to Lausanne in Switzerland. Lausanne in Switzerland. అది ఇంపార్టెంట్. ఇన్ 2019. సో 2019 వరకు ఏంటి అంటే
గ్రీస్లో ఉంది హెడ్ క్వార్టర్స్, చెస్ హెడ్ క్వార్టర్స్. బట్ ఆఫ్టర్ 2019 ఆ హెడ్ క్వార్టర్స్ ఏంటి అని ఇస్తే కనుక లాసెన్ ఇన్ స్విట్జర్లాండ్ పెట్టాలి. ఓకేనా? సో అది ఇంపార్టెంట్ పాయింట్, చెస్ రిలేటెడ్, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటి అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇంటర్నేషనల్ వాలీబాల్ ఫెడరేషన్ నార్మలే, లాసెన్లోనే ఉంది. గోల్ఫ్ కూడా నార్మలే. ఒలింపిక్ మీద క్వశ్చన్ ఇస్తారు. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? లాసెన్లో ఉంది. కాబట్టి మనకి లాసెన్కి నిక్ నేమ్ ఏంటి అంటే ఒలింపిక్ సిటీ అనే నిక్ నేమ్ ఉంది, అది గుర్తుపెట్టుకోండి. ఒలింపిక్ క్యాపిటల్ అనొచ్చు ఆర్ ఒలింపిక్ సిటీ అనివ్వచ్చు, ఎలా ఇచ్చినా సరే మీరు లాసెన్ని ఆప్ట్ చేయాలి. ఓకేనా? విచ్ సిటీ ఈస్ కాల్డ్ యాజ్ ఒలింపిక్ క్యాపిటల్ అని ఇచ్చారనుకోండి, మీరు లాసెన్ పెట్టాలి. ఎందుకు ఒలింపిక్ క్యాపిటల్ అంటే దాని యొక్క ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ హెడ్ క్వార్టర్స్ అనేది లాసెన్లో ఉంది కాబట్టి దాన్ని అలా పిలుస్తారు. ఓకేనా? నెక్స్ట్ జిమ్నాస్టిక్స్ నార్మలే, చూడండి ఇంటర్నేషనల్ జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్ అంటాము. టేబుల్ టెన్నిస్ మనం షార్ట్ కట్లో టీటీ అని పిలుస్తాం, తెలుసు కదా. నెక్స్ట్ స్విమ్మింగ్ ఫెడరేషన్ గుర్తుపెట్టుకోండి. ఈ స్విమ్మింగ్ ఫెడరేషన్కి అదర్ నేమ్ ఉంది ఫినా. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డినటేషన్ అని పిలుస్తారు, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డినటేషన్. బట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ ఫినా కూడా రీనేమ్ అయింది. ఫినా వాజ్ రీనేమ్డ్ టు వరల్డ్ ఆక్వాటిక్స్. వరల్డ్ ఆక్వాటిక్స్గా నేమ్ చేంజ్ అయింది, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో వరల్డ్ ఆక్వాటిక్స్గా నేమ్ చేంజ్ అయింది. సో వాట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ వరల్డ్ ఆక్వాటిక్స్ అని ఇచ్చిన, లేదంటే ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ ఫెడరేషన్ హెడ్ క్వార్టర్స్ అని ఇచ్చిన మీరు లాసెన్ పెట్టాలి. ఓకేనా? నెక్స్ట్ బాక్సింగ్ నార్మలే, లాసెన్లోనే ఉంది. హాకీ కూడా నార్మల్, అన్అఫీషియల్ గేమ్ ఆఫ్ ఇండియా ఏంటి? హాకీనే కదా, దాని హెడ్ క్వార్టర్స్ లాసెన్లోనే ఉంది. నెక్స్ట్ వెయిట్ లిఫ్టింగ్ కూడా సేమ్ లాసెన్లో ఉంది. ఇప్పుడు మీరు ఇవన్నీ 11 ఆర్గనైజేషన్స్ లాసెన్లోనే ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. ఇవే కాకుండా ఇంకా అదర్ స్పోర్ట్స్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, లైక్ టెన్నిస్ అనివ్వచ్చు, షూటింగ్ అనివ్వచ్చు, అథ్లెటిక్స్ అనివ్వచ్చు. సో అవన్నీ కూడా లాసెన్లో ఉన్నాయా అంటే లేదు, ఓన్లీ 11 ఆర్గనైజేషన్సే లాసెన్లో ఉన్నాయి. వీటిని మనం సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఒక స్టోరీలా కంపోజ్ చేసుకొని గుర్తుపెట్టుకోవచ్చు. చూద్దాం, చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఆర్చరీ ఫెడరేషన్ ఉంది కదా, గేమ్ నేమ్ ఏదైతే ఉందో ఆ గేమ్ నేమ్కి స్టార్టింగ్ లెటర్ తీసుకుంటా. వరల్డ్ ఆర్చరీ ఫెడరేషన్లో ఏ తీసుకుంటున్నా, ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్లో గేమ్ చెస్ కాబట్టి స్టార్టింగ్ లెటర్ సి తీసుకుంటా. వాలీబాల్లో స్టార్టింగ్ లెటర్ వి తీసుకున్నాం. గోల్ఫ్లో స్టార్టింగ్ లెటర్ జీ తీసుకున్నాం. ఒలింపిక్ కమిటీ కాబట్టి ఓ తీసుకున్నాం. నెక్స్ట్ జిమ్నాస్టిక్స్ కాబట్టి జీ తీసుకున్నాం. టేబుల్ టెన్నిస్ కాబట్టి టీటీ అని తీసుకుంటున్నాం షార్ట్కట్లో. టెన్నిస్ మళ్ళీ వేరు అనమాట, టేబుల్ టెన్నిస్ వేరు, టెన్నిస్ వేరు. నెక్స్ట్ స్విమ్మింగ్ కాబట్టి ఎస్ తీసుకుందాం. బాక్సింగ్ బి తీసుకుందాం. హాకీ హెచ్ తీసుకుందాం. వెయిట్ లిఫ్టింగ్ డబ్ల్యూ తీసుకుందాం. వీటన్నిటితో ఒక స్టోరీ కంపోజ్ చేసుకుంటే ఈజీగా లాసెన్లో ఉన్న స్పోర్ట్స్ ఆర్గనైజేషన్స్ వచ్చేస్తాయి. ఎలా తీసుకోవాలో చూద్దాం, చూడండి. ఫస్ట్ నేను ఈ ఏసివి ఈ 3 లెటర్స్ ఉన్నాయి కదా, వీటి నుంచి 3 డిఫరెంట్ యాక్టర్ నేమ్స్ తీసుకుంటున్నా. బాలీవుడ్ నుంచి ఏతో స్టార్ట్ అయ్యే అమితాబ్ బచ్చన్ తీసుకుంటా. ఓకేనా? నెక్స్ట్ టాలీవుడ్ నుంచి సితో స్టార్ట్ అయ్యే చిరంజీవిని తీసుకుందాం. నెక్స్ట్ కాలీవుడ్ నుంచి బితో స్టార్ట్ అయ్యే విజయ్ తలపతి ఆర్ విజయ్ సేతుపతి, మీ ఇష్టం, ఏదో ఒక విజయ్ని తీసుకోండి. సో ఈ 3 యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని తీసుకున్నాం. నెక్స్ట్ జీఓజీ అని ఉంది కదా, దీని నుంచి మనం ఇంకోటి కంపోజ్ చేద్దాం. అదేంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చాటింగ్ లాంగ్వేజ్లో మెసేజ్ అనుకోండి ఎంఎస్జీ అని రాస్తాం, అవునా కదా? అలానే వేర్ ఆర్ యూ అంటే యూని మనం ఇలా రాస్తాం, వైఓ యూ యాక్చువల్గా, బట్ యూ అని ఇలా రాస్తాం. అలానే గోయింగ్ని యాక్చువల్గా జిఎన్జీ అని రాస్తాం, ఐఎమ్ గోయింగ్ అని, బట్ మనం జీఓజీ అని తీసుకుందాం. షార్ట్ కట్ ఆఫ్ గోయింగ్ ఈజ్ జీఓజీ అని తీసుకుందాం. గోయింగ్ టు వేర్ చూడండి, డబల్ టీ చూడగానే మీకు 2 ఐడియా రావాలి, 2 2లు ఐడియా రావాలి. ఓకేనా? సో 2 2లు ఐడియా రావాలి. టీటీ అంటున్నాం కదా, 2 2లు ఉన్నాయి కాబట్టి 2 టీస్ అలా గుర్తుపెట్టుకోవచ్చు. సో టీటీని 2గా రాసాము. నెక్స్ట్ ఎస్బిహెచ్ అంటే అందరూ తెలిసిందే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్. ఓకేనా? లాస్ట్ డబ్ల్యూ తీసుకుందాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఈ ముగ్గురు యాక్టర్స్ గోయింగ్ ఎక్కడికి? గోయింగ్ టు ఎస్బిహెచ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్. ఎందుకు వెళ్తున్నారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్? బ్యాంక్ ఎందుకు వెళ్తారు? డబ్బుల కోసం. ఆ డబ్బుల్ని డ్రా చేశారు బ్యాంక్ వెళ్ళి. డ్రా చేసిన తర్వాత వైన్ పార్టీ పెట్టుకున్నారు, అంతే. ఇలా ట్రిక్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా వచ్చేసి. ఒకసారి ఫిగర్స్ చూద్దాం, చూడండి. ఇందులో మనం అమితాబ్ బచ్చన్ తీసుకుంటున్నాం, అమితాబ్ బచ్చన్. ఓకే, నెక్స్ట్ చిరంజీవిని తీసుకుంటున్నాం అండ్ విజయ్ తలపతిని తీసుకున్నాం. 3 యాక్టర్స్. ఓకేనా? బాలీవుడ్, టాలీవుడ్, కాలీవుడ్. సో ముగ్గురిని తీసుకున్నాం. వాళ్ళ ముగ్గురు గోయింగ్, జీఓజీ షార్ట్ కట్ కదా. గోయింగ్ టు 2 టీలు ఉన్నాయి చూడండి, గోయింగ్ టు. ఎస్బిహెచ్ బ్యాంక్ వెళ్ళారు కదా, ఎస్బిహెచ్ బ్యాంక్ వెళ్ళారు. దేనికోసం వెళ్ళారు? డబ్బుల కోసం వెళ్ళారు. ఓకేనా? డబ్బులు తీసుకొని ఏం చేశారు? వైన్ కొనుక్కొని పార్టీ చేసుకున్నారు, వైన్ పార్టీ చేసుకున్నారు. ఓకేనా? సో ఇదనమాట మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇందులో అమితాబ్ ఏ చూడగానే మీకు గుర్తు రావాల్సిన నేమ్ ఆర్చరీ, గేమ్ నేమ్. ఆర్చరీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? లాసెన్. సి చూడగానే మీకు ఏమి రావాలి? చెస్. సిహెచ్ చూడండి, చెరువులో సిహెచ్, చెస్ గేమ్ ఐడియా రావాలి. చెస్ కూడా లాసెన్లోనే ఉంది. వి చూడగానే మనకి వీతో స్టార్ట్ అయ్యే గేమ్ ఏంటి? వాలీబాల్, అది ఐడియా వస్తుంది. నెక్స్ట్ 2 జీలు ఉన్నాయి కదా, ఒక జీ ఏమో గోల్ఫ్, ఇంకో జీ ఏమో జిమ్నాస్టిక్స్. 2 జీలు ఇక్కడే ఉంటాయి లాసెన్లోనే. ఓ చూడగానే ఓతో ఒలింపిక్స్ ఐడియా రావాలి, ఒలింపిక్ గేమ్. నెక్స్ట్ టీటీ చూడగానే మనకి టేబుల్ టెన్నిస్ ఐడియా రావాలి. ఓకే, టెన్నిస్ వేరు, టేబుల్ టెన్నిస్ వేరు. టేబుల్ టెన్నిస్ హెడ్ క్వార్టర్స్ మాత్రమే లాసెన్లో ఉంది.
ఎస్బిహెచ్ చూడంగానే స్విమ్మింగా షూటింగా స్విమ్మింగ్ ఐడియా రావాలి. ఆక్వాటిక్స్ అన్నా కదా, ఓల్డ్ ఆక్వాటిక్స్ అన్నా స్విమ్మింగ్ అన్నా ఒకే హెడ్ క్వార్టర్స్ అని నేర్చుకున్నాం. ఓకేనా? సో ఆ రెండు ఒకటే, స్విమ్మింగ్, బాక్సింగ్, హాకీ. బీతో స్టార్ట్ అయ్యేది బాక్సింగ్, హెచ్తో స్టార్ట్ అయ్యేది హాకీ. లాస్ట్లో వైన్ పార్టీ చేసుకున్నారుగా, వెయిట్ పెరిగిపోయారు, వెయిట్ లిఫ్టింగ్ అనమాట. ఓకేనా? సో ఇలా మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీ వచ్చేస్తుంది అనమాట, ఈజీ అయిపోద్ది. మనం ఎప్పుడైనా సరే జీకే చాలా ఎక్కువ ఉండేది కాబట్టి, మెమరీ పవర్ ఎక్కువ ఉండాలి కాబట్టి మనం ఇలా ట్రిక్కీగా కాకుండా సింపుల్గా వెళ్ళిపోవాలి. ఇలా టిప్స్తో నేర్చుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది. అర్థమైందా? సో ఇలా మీరు గుర్తుపెట్టుకోండి, ఈజీగా వచ్చేస్తాయి. చూడండి, ఏసీవి అమితాబ్ బచ్చన్, చిరంజీవి, విజయ్ గోయింగ్ టు ఎస్బిహెచ్ ఫర్ వైన్ పార్టీ. మనీ కోసం వెళ్ళి వైన్ పార్టీ చేసుకున్నారు. ఇది మనం గుర్తుపెట్టుకుంది. ఇవన్నీ ఆర్గనైజేషన్స్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి అంటే లాసే ఇన్ స్విట్జర్లాండ్. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ ట్రిక్ మీకు నచ్చిందా? నచ్చితే మటుకు మీరు లైక్ చేయాలి, సరేనా? కమెంట్ చేయండి. మీకు ఏమైనా నచ్చకపోయినా ఇంకేమైనా మాడిఫై చేద్దామంటే మాడిఫై చేద్దాం, కమెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే, స్విట్జర్లాండ్లోనే ఉన్నాయి ఆర్గనైజేషన్స్, బట్ లాసెన్లో అయితే లేవు. అలాంటి ఆర్గనైజేషన్స్ ఇప్పుడు చూద్దాం. కన్ఫ్యూజ్ చేయడానికి ఎలా అయినా క్వశ్చన్ ఇవ్వచ్చు. ఇప్పుడు మనం లిస్ట్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ లొకేటింగ్ స్విట్జర్లాండ్లో డిస్కస్ చేస్తున్నాం, బట్ నాట్ ఇన్ లాసెన్. ఫస్ట్ వన్ వెరీ ఇంపార్టెంట్, ఫీఫా మీద చాలాసార్లు క్వశ్చన్ అడిగారు. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది ఫుట్బాల్ అసోసియేషన్. యాక్రోనిమ్స్లో కూడా ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. ఎఫ్ చూడంగానే ఫెడరేషన్, ఇంకో ఎఫ్ చూడంగానే ఫుట్బాల్. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది ఫుట్బాల్ అసోసియేషన్. నెక్స్ట్ వన్ ఈస్ ఐఐహెచ్ఎఫ్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఐఐహెచ్ఎఫ్ ఇంటర్నేషనల్ ఐస్ హాకీ ఫెడరేషన్. హాకీ అని ఇస్తే సింపుల్గా లాసెన్కి వెళ్తారు, ఐస్ హాకీ అయితే దేనికి వెళ్ళాలో చెప్తారు. ఇంటర్నేషనల్ ఐస్ హాకీ ఫెడరేషన్. ఈ రెండిటి ఆర్గనైజేషన్స్ హెడ్ క్వార్టర్స్ ఒకటే, ఏంటి అంటే స్విట్జర్లాండ్లోనే, బట్ జూరిక్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? జూరిక్ సిటీలో ఉంది, జూరిక్ ఇన్ స్విట్జర్లాండ్. ఇవి రెండు అక్కడే ఉన్నాయి, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో మీరు ఎఫ్ ఉంది కదా, దీని నుంచి మనం జెడ్ రాసుకోవచ్చు ఇలాగా. అలా మీరు జెడ్ ఐడియా రావాలి, ఎఫ్ నుంచి జెడ్. లేదంటే జెడ్ తీసుకోండి, ఇందులో ఇలా పెడితే ఎఫ్ వచ్చేస్తుంది. అలా జెడ్ ఎఫ్ ఒక లింక్ లాగా ఉంటాయి. చూడండి, జెడ్లోనే మనకి ఎఫ్ కనిపిస్తుంది. ఓకేనా? సో ఫుట్బాల్కి సంబంధించిన ఆర్గనైజేషన్ జూరిచ్లో ఉంది. అలానే ఐస్ హాకీ, స్విట్జర్లాండ్ అనేది మనకి చాలా తెలుసు, వన్ ఆఫ్ ద కూలెస్ట్ ప్లేసెస్ అనమాట. కాబట్టి ఐస్ హాకీ ఒక హెడ్ క్వార్టర్స్ కూడా స్విట్జర్లాండ్లోనే ఉంది, అలా గుర్తుపెట్టుకోవచ్చు. సరేనా? మీకు అర్థం కాకపోతే మళ్ళీ అడగండి కమెంట్స్లో అడిగితే ఐ విల్ రిప్లై యూ. ఓకేనా? నెక్స్ట్ ఆర్గనైజేషన్స్ చూద్దాం. స్విట్జర్లాండ్లోనే ఉండాలి, బట్ నాట్ ఇన్ జూరిచ్లో ఉండకూడదు, లాసెన్లో ఉండకూడదు, బట్ స్విట్జర్లాండ్లోనే ఉంది. అలాంటి ఆర్గనైజేషన్స్ చూద్దాం. చూడండి, ఫస్ట్ వన్ ఐహెచ్ఎఫ్. హాకీ అయిపోయింది, ఐస్ హాకీ అయిపోయింది, ఇంకోటి ఏదో ఉంది, హ్యాండ్బాల్. ఇంటర్నేషనల్ హ్యాండ్బాల్ ఫెడరేషన్. ఇంటర్నేషనల్ హ్యాండ్బాల్ ఫెడరేషన్. ఓకేనా? నెక్స్ట్ ఆర్గనైజేషన్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ ఆర్గనైజేషన్ వచ్చేసరికి ఎఫ్ఐబిఏ, ఇంటర్నేషనల్ బాస్కెట్బాల్ ఫెడరేషన్. ఈ రెండింటి ఆర్గనైజేషన్స్ హెడ్ క్వార్టర్స్ వేరు. ఇప్పుడు ఇవి రెండు జూరిచ్లో ఉన్నాయి, బట్ ఇవి రెండు సేమ్లో లేవు. హ్యాండ్బాల్ అయితే కనుక హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి బాసెల్ ఇన్ స్విట్జర్లాండ్. అలానే బాస్కెట్బాల్ అయితే కనుక నీస్ ఇన్ స్విట్జర్లాండ్. ఓకేనా? ఇవి రెండు డిఫరెంట్ సిటీస్ ఇన్ స్విట్జర్లాండ్. ఇవి రెండు స్విట్జర్లాండ్లోనే ఉన్నాయి, బట్ గుర్తుపెట్టుకోవాల్సినది. ఓకేనా? మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏం లేదు. ఒకసారి చూడండి, బాస్కెట్బాల్ అని ఉందా, బాస్కెట్బాల్. అలానే హ్యాండ్బాల్. బాస్కెట్బాల్ మనం దేనితో ఆడతాం? హ్యాండ్తోనే ఆడతాం, లెగ్తో అయితే ఆడడం కదా. సో బాస్కెట్బాల్ హ్యాండ్తోనే ఆడతాం. బాస్కెట్బాల్ మళ్ళీ రాకూడదు, బిఏ రాకూడదు, మీస్ రావాలి. ఓకేనా? బాస్కెట్బాల్ అంటే మీస్ రావాలి, హ్యాండ్బాల్ అంటే మళ్ళీ రావాలి. ఓకేనా? సో చూడండి, హ్యాండ్తోనే బాస్కెట్బాల్ ఆడతాము, అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? హ్యాండ్బాల్ బాసెల్లో ఉంది, బాస్కెట్బాల్ బాసెల్లో లేదు, బిఏ రాకూడదు, మీస్లో ఉంది. బట్ ఇవి రెండు హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి స్విట్జర్లాండ్లోనే ఉంది. సో ఎగ్జామ్లో ఏంటంటే స్విట్జర్లాండ్ అని ఎవరు మనకి సిటీ నేమ్స్ ఇస్తారు, కాబట్టి ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. ఓకేనా? నెక్స్ట్ వన్, స్విట్జర్లాండ్ అయిపోయింది. ఇంకా స్విట్జర్లాండ్లో టోటల్గా మనం ఏం నేర్చుకున్నాం అంటే, ప్రీవియస్గా 11 నేర్చుకున్నాం లాసెన్లో, అండ్ జూరిచ్లో 2 నేర్చుకున్నాం, అండ్ వీటిలో బాసెల్ అండ్ నీస్లో కలిపి ఒక 2 నేర్చుకున్నాం. టోటల్గా మనం ఎన్ని నేర్చుకున్నాం చూడండి, 15 నేర్చుకున్నాం. ఇంకో 2 ఆర్గనైజేషన్స్ స్విట్జర్లాండ్లో లేవు, జర్మనీలో ఉన్నాయి, అవి చూద్దాం. ఓకేనా? ఫస్ట్ వన్ ఐపీసీ, ఇంటర్నేషనల్ పారాలింపిక్ కమిటీ. ఒలింపిక్ వేరు, పారాలింపిక్ వేరు. సో పారాలింపిక్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ వన్ ఐఎస్ఎస్ఎఫ్, ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్. ఈ 2 ఆర్గనైజేషన్స్ గుర్తుపెట్టుకోవాలి.
పారాలింపిక్ కమిటీ అయితే కనుక బాన్ ఇన్ జర్మనీ, అలానే షూటింగ్ స్పోర్ట్ అయితే కనుక మ్యూనిచ్ ఇన్ జర్మనీ. ఈ 2 సిటీ నేమ్స్ గుర్తుపెట్టుకోండి. ఇవి 2 జర్మనీలో ఉన్నాయన్నమాట. ఓకేనా. నేను మీకు ఏం చెప్పాను, స్విట్జర్లాండ్ కంట్రీ నేమ్ వచ్చినప్పుడు క్యాపిటల్ కరెన్సీ నేర్చుకోవాలి అని. క్యాపిటల్ బర్న్, కరెన్సీ స్విస్ ఫ్రాంక్. జర్మనీ క్యాపిటల్ ఈస్ బెర్లిన్, కరెన్సీ యూరో. యూరోపియన్ కంట్రీస్, మోస్ట్ ఆఫ్ ద యూరోపియన్ కంట్రీస్ హ్యావింగ్ యూరో యాజ్ దర్ అఫీషియల్ కరెన్సీ. సో జర్మనీ కరెన్సీ వచ్చేసరికి బెర్లిన్, క్యాపిటల్, కరెన్సీ వచ్చేసరికి యూరో. ఓకేనా. నెక్స్ట్, సో ఇప్పుడు మనం కాంబో నేర్చేసుకున్నాం, మొత్తం కాంబోలన్నీ నేర్చేసుకున్నాం. స్విట్జర్లాండ్లో ఉన్న కాంబో, అలానే జర్మనీలో ఉన్న కాంబో నేర్చుకున్నాం. ఇప్పుడు ఇండివిజువల్గా కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అవి కూడా ఇంపార్టెంట్. కాంబో ఒకటే కాదు, ఇండివిజువల్గా కూడా మనం నేర్చుకోవాలి. సో ఇండివిజువల్గా ఉన్న ఆర్గనైజేషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఫస్ట్ వన్ WA. ఆల్రెడీ మనం వరల్డ్ ఆర్చరీ నేర్చేసుకున్నాం కదా. ఇంకొక WA ఇది ఏంటంటే వరల్డ్ అథ్లెటిక్స్. ఓకే, దీని మీద కూడా ఇస్తున్నారు, వరల్డ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ అనవచ్చు, లేదంటే వరల్డ్ అథ్లెటిక్స్ అనవచ్చు. సో ఎలా ఇచ్చినా సరే అథ్లెటిక్స్ గుర్తుపెట్టుకోండి, WA అనే ఇస్తారు మోస్ట్లీ. ఓకే, నెక్స్ట్ ఆర్గనైజేషన్ ఏంటి అంటే BWF. BWF అంటే మీకు గుర్తు రావాల్సింది బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్. ఫస్ట్ మనం ఆర్గనైజేషన్స్ రాసేద్దాం, తర్వాత హెడ్ క్వార్టర్స్ నేర్చుకుందాం. ఓకేనా, ఇవి నేర్చుకుంటే ఇంకా అయిపోద్ది. చూడండి, నెక్స్ట్ వన్ ICC. అక్రోనిమ్ ఏంటో తెలుసు, మనందరూ తెలిసిందే, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. వెరీ ఇంపార్టెంట్, ఇస్తున్నారు గుర్తుపెట్టుకోండి, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. మన ఇండియాకి BCCI ఎలాగో ఇంటర్నేషనల్గా ఇదనమాట ఈ ఆర్గనైజేషన్. BCCI హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, ముంబై. ఓకేనా. సో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అని గుర్తుపెట్టుకోండి, ICC. నెక్స్ట్ ఆర్గనైజేషన్ చూద్దాం. చూడండి, IJF. ఇంటర్నేషనల్ జేతో స్టార్ట్ అయ్యే గేమ్ జూడో, ఇంటర్నేషనల్ జూడో ఫెడరేషన్. నెక్స్ట్ ఆర్గనైజేషన్ చూద్దామా, WR. వరల్డ్ ఆర్తో స్టార్ట్ అయ్యే గేమ్ రగ్బీ. జస్ట్ సింపుల్గా వరల్డ్ రగ్బీ అని ఇస్తారు, పక్కన ఆర్గనైజేషన్లు ఫెడరేషన్లు ఏమీ లేవు. నెక్స్ట్ ఇది చూడండి, ISSF ఆల్రెడీ నేర్చుకున్నాం, ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ జర్మనీ అని. ఇది ఏంటంటే ఇంటర్నేషనల్ స్కూల్ స్పోర్ట్ ఫెడరేషన్. షూటింగ్ వేరు, స్కూల్ వేరు. ఇంటర్నేషనల్ స్కూల్ స్పోర్ట్ ఫెడరేషన్. ఓకే, నెక్స్ట్ ఆర్గనైజేషన్ WT. వరల్డ్ టైక్వాండో. అండ్ లాస్ట్ ఆర్గనైజేషన్ ఈస్ ITF. ITTF నేర్చుకున్నాక టేబుల్ టెన్నిస్, ఇక్కడ సింగిల్ టీ ఉందంటే టెన్నిస్, ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్. టోటల్గా ఎన్ని వచ్చినాయి చూడండి, 4+4, టోటల్గా 8 వచ్చినాయి. సో మనం ఇప్పుడు దాకా ఏమేమి నేర్చుకున్నాం అంటే 11 ఏమో మనం ఫస్ట్ నేర్చుకున్నాం, లాస్ ఏండ్లో ఉన్నాయండి. ఒక 2 జ్యూరిచ్లో నేర్చుకున్నాం, ఇంకొక 2 బాసెల్ అండ్ మీస్లో ఉన్నాయని నేర్చుకున్నాం. దాని తర్వాత జర్మనీలో 2 నేర్చుకున్నాం. టోటల్గా ఎన్ని వచ్చినాయి చూడండి, 15+2 17 అయిపోయినాయి, అండ్ ఈ ఒక 8. ఓకేనా. సో ఈ టోటల్గా మీరు ఈ 25 నేర్చుకున్నారనుకోండి, మీకు ఈజీగా ఇందులో నుంచి కన్ఫర్మ్గా ఒక బిట్ పడే ఛాన్స్ ఉంది. కాబట్టి స్పోర్ట్స్ మీద ఎప్పుడు మీరు అప్డేట్ అవుతూ ఉండండి. స్పోర్ట్స్ మీద కన్ఫర్మ్గా మనకి క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కరస్పాండింగ్ హెడ్ క్వార్టర్స్ నేర్చుకున్నాం. వరల్డ్ అథ్లెటిక్స్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే మొనాకో అనే కంట్రీలో ఉంది. మొనాకోకి క్యాపిటల్ ఏం లేదు, కరెన్సీ యూరోపియన్ కంట్రీనే యూరో. ఓకేనా. మొనాకో క్యాపిటల్ దాన్నే కన్స్ట్రక్ట్ చేస్తారు, అఫీషియల్గా ఏ క్యాపిటల్ లేదు. నెక్స్ట్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్. ఇది హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే కౌలాలంపూర్ ఇన్ మలేషియా, మన ఏషియన్ కంట్రీ అనమాట. ఓకేనా. మలేషియాలో ఉన్న కౌలాలంపూర్లో ఉంది బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఎక్కడ ఉంది, మనందరూ తెలిసిందే. చాలామంది అబుదాబి పెడతారు, బాంబే పెడతారు, పెట్టకూడదు, దుబాయ్లో ఉంది. ఓకేనా. చూడండి, దుబాయ్లో ఉంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే దీని యొక్క అంటే ICC ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, ఇది కూడా ఒకప్పుడు లండన్లో ఉండేది. లండన్ నుంచి దుబాయ్కి షిఫ్ట్ చేశారు. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్, సో ఇప్పుడు దుబాయ్ అనేది ఏ కంట్రీలో ఉంది, UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ జూడో ఫెడరేషన్. జూడో హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే బుడాపెస్ట్ ఇన్ హంగేరీలో ఉంది, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రగ్బీ అనగానే ఇది ఎక్కడ ఉందంటే డబ్లిన్ ఇన్ ఐర్లాండ్ హెడ్ క్వార్టర్స్. స్కూల్ స్పోర్ట్ ఫెడరేషన్, దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే బ్రసెల్స్ ఇన్ బెల్జియం. నెక్స్ట్ టైక్వాండో అనగానే మనకు గుర్తు రావాల్సింది
ఓకేనా. సౌత్ కొరియా, స్పెషల్గా సౌత్ కొరియా క్యాపిటల్ సియోల్ ఇన్ సౌత్ కొరియా, గుర్తుపెట్టుకోండి, క్యాపిటల్ సిటీలోనే ఉంది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే లండన్ ఇన్ ఇంగ్లాండ్. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇప్పుడు మీకు ఒక ఐడియా రావాలి ఏంటంటే, ఇప్పుడు మనం ఇది నేర్చుకున్నాం కాబట్టి ఇవి కంట్రీస్ డిఫరెంట్ కంట్రీస్ వచ్చినాయి మనకు తెలియదు, వీటి క్యాపిటల్ కరెన్సీస్ కూడా నేర్చేసుకుంటే పని అయిపోద్ది. ఓకేనా. ఇప్పుడు చూడండి, మనం దీని కరెన్సీ యూరో అని నేర్చుకున్నాం. మొనాకో కరెన్సీ యూరో, క్యాపిటల్ అనేది దాన్నే కన్సిడర్ చేస్తారు, దానికి స్పెషల్గా ఏం క్యాపిటల్ లేదు. మలేషియాస్ క్యాపిటల్ కౌలాలంపూర్, కరెక్టే. కరెన్సీ వచ్చేసరికి రింగిట్స్ యూజ్ చేస్తారు, రింగిట్స్. నెక్స్ట్ యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, క్యాపిటల్ దుబాయ్ అని పెట్టేస్తారు చాలా మంది, కాదు. యుఏఈ క్యాపిటల్ ఏంటి? అబుదాబి. కరెన్సీ అక్కడ యూజ్ చేసేది ఏంటి దుబాయ్లో? దిర్హామ్ యూజ్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ హంగేరీ క్యాపిటల్ బుడాపెస్టే, కరెక్టే. హంగేరీలో యూజ్ చేసే కరెన్సీ ఏంటి అంటే ఫోరింట్, FORINT, ఫోరింట్ యూజ్ చేస్తాం. ఫోరింట్, FORINT. ఓకేనా. నెక్స్ట్ ఐర్లాండ్ క్యాపిటల్ డబ్లిన్, రైటే. ఐర్లాండ్ అనేది యూరోపియన్ కంట్రీ కాబట్టి కరెన్సీ యూరో ఉండిద్ది. నెక్స్ట్ బెల్జియం క్యాపిటల్ బ్రస్సెల్స్, రైటే. కరెన్సీ యూరోనే. సౌత్ కొరియా క్యాపిటల్ సియోల్, కరెక్టే. కరెన్సీ వాన్. చూడండి గేమ్లో కూడా వాన్ కనిపిస్తుంది, VWON అనగానే సౌత్ కొరియా ఐడియా రావాలి. నెక్స్ట్ లండన్ క్యాపిటల్, ఇంగ్లాండ్ క్యాపిటల్ లండన్, ఇంగ్లాండ్ కరెన్సీ పౌండ్ స్టెర్లింగ్. ఇవి నేర్చుకుంటే మీ దగ్గర మార్క్ ఉన్నట్టే. సో మీరు ఇవన్నీ నేర్చుకోవడానికి ట్రై చేయండి. వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఏంటి అనేది మీరు చూడాలి ఒకసారి. చూడండి, కన్ఫ్యూజ్ అయ్యే చెప్తాను. ISSF షూటింగ్ స్పోర్ట్. షూటింగ్ అనగానే మనకి జర్మన్ లీడర్ హిట్లర్ ఐడియా రావాలి. హిట్లర్ అంటే జర్మనీ ఐడియా వస్తుంది కదా, నేషన్. సో షూటింగ్ స్పోర్ట్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే జర్మనీలో ఉంది. మెయిన్ సిటీ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మ్యూనిచ్ కదా. సో జర్మనీలో హిట్లర్ లీడర్ షూటింగ్ చేయడం వల్ల చాలా మంది మ్యాన్, చూడండి మ్యూనిచ్ అనగానే మ్యాన్ అని గుర్తుపెట్టుకోండి, చాలా మంది మెన్ చనిపోయారు, అలా గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ అదే షూటింగ్ చేయడం వల్ల చాలా మంది డిజేబుల్డ్గా అయిపోయారు. అంటే బోన్స్ చూడండి, బోన్లో ఉంది కదా, బోన్ అనగానే బోన్ అని గుర్తుపెట్టుకోండి, బోన్స్ ఇరిగిపోయినాయి, పారాలింపిక్ గేమ్స్ ఆడుకుంటున్నారు అనమాట, అలా గుర్తుపెట్టుకోండి. సో పారాలింపిక్ అనగానే బోన్ ఐడియా రావాలి, షూటింగ్ స్పోర్ట్ అనగానే మ్యూనిచ్ మనుషులు ఐడియా రావాలి, రెండు జర్మనీలో ఉన్నాయి, అలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఈ బాస్కెట్బాల్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా, BA అనేది మళ్ళీ BAకి రాకూడదు, బ్యాసెల్ ఆపోజిట్లో గుర్తుపెట్టుకోవాలి. హ్యాండ్ బాల్ అనేది బ్యాసెల్లో ఉంది, అలానే బాస్కెట్బాల్ అనేది మీస్లో ఉంది, రెండు స్విట్జర్లాండ్లోనే ఉన్నాయి. నెక్స్ట్ ఇది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, ఫిఫా అనగానే ఇందులో మనం జడ్ అనేది రాయగలుగుతున్నాం కదా. సో ఫిఫా హెడ్ క్వార్టర్స్ ఈజ్ లొకేటెడ్ జ్యూరిక్, అలానే ఐస్ హాకీ కూడా. ఓకేనా. నెక్స్ట్ ఇది చూడండి ఒకసారి, అథ్లెటిక్స్ అనగానే మీకు మొనాకో ఐడియా రావాలి. మొనాకోలో మిడిల్ ఆల్ఫాబెట్ ఏ ఐడియా రావాలి. సో ఆ ఏ నుంచి మనకి అథ్లెటిక్స్ అనేది నేమ్ వస్తుంది అనమాట. అథ్లెటిక్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ మొనాకో. నెక్స్ట్ వన్ బ్యాడ్మింటన్. సో బ్యాడ్మింటన్ అనగానే కౌలాలంపూర్, మలేషియన్ హబ్ ఆఫ్ బ్యాడ్మింటన్ అనగానే మనం మలేషియాకి వెళ్ళాలి. మలేషియన్ ప్లేయర్స్ ఏంటంటే బ్యాడ్మింటన్ చాలా బాగా ఆడతారు టెక్నికల్గా. సో ఇక్కడ మలేషియా, మన ఏషియన్ కంట్రీ ఏదైతే ఉందో, ఏషియా కాంటినెంట్కి సంబంధించిన మలేషియా అనేది హబ్ ఆఫ్ బ్యాడ్మింటన్ అంటాము. సో బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ హెడ్ క్వార్టర్స్ కూడా మలేషియా క్యాపిటల్లో ఉంది, కౌలాలంపూర్. నెక్స్ట్ క్రికెట్ కౌన్సిల్ అనగానే, క్రికెట్ అనగానే మనకి దుబాయ్ ఐడియా రావాలి. ఓకేనా. సో దుబాయ్ అనేది హెడ్ క్వార్టర్స్గా ఉంది, ఒకప్పుడు లండన్ ఉండేది, ఇప్పుడు దుబాయ్ అనమాట, నేర్చుకున్నాక. నెక్స్ట్ జూడో అనగానే మనకి హంగేరీ ఐడియా రావాలి. ఓకేనా. నెక్స్ట్ రగ్బీ చూడండి, ఆర్ చూడండి, ఐర్లాండ్లో కూడా ఐ పక్కన పెట్టండి, ఆర్ చూడండి. సో ఐర్లాండ్ రగ్బీ అనగానే ఐర్లాండ్లో ఉంది హెడ్ క్వార్టర్స్. నెక్స్ట్ స్కూల్ స్పోర్ట్ చూడండి, SS ఉంది కదా, 2 Sలు, ISSFలో 2 Sలు కనిపిస్తున్నాయి కదా, అలానే బ్రస్సెల్స్లో కూడా 2 Sలు పక్కనే ఉన్నాయి చూడండి. షూటింగ్ అయితేనే మనం జర్మనీకి వెళ్ళాలి, స్కూల్ స్పోర్ట్ అనిస్తే బ్రస్సెల్స్ని ఆఫ్ చేయాలి. టైక్వాండో 1 చూడగానే మీకు సియోల్ సౌత్ కొరియా ఐడియా రావాలి. టెన్నిస్ బాగా గుర్తుపెట్టుకోండి, టెన్నిస్ హెడ్ క్వార్టర్స్ ఈజ్ లొకేటెడ్ లండన్ ఇన్ ఇంగ్లాండ్. ఇవి హెడ్ క్వార్టర్స్లు అనమాట. ఇప్పుడు మనం వీటి మీద చాలా రిపీటెడ్గా వస్తున్న టాప్ రిపీటింగ్ MCQs డిస్కస్ చేద్దాము. సో ఇవి ఎగ్జామ్స్లో, ఫర్దర్ ఎగ్జామ్స్లో మళ్ళీ రావడానికి ఛాన్స్ ఉంది, లేదంటే కనుక ఈ థియరీ మీద రావడానికి ఛాన్స్ ఉంది. మనం టోటల్గా 25 నేర్చుకున్నాము ఆర్గనైజేషన్స్, స్పోర్ట్స్ ఆర్గనైజేషన్స్. ఈ 25 మీద ఇస్తారు, ఇక్కడ నుంచి అయితే బయటకు వెళ్ళరు. కాబట్టి మీరు ఈ 25 మీ మైండ్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. మనం ఇచ్చిన ట్రిక్స్ అనేది మీరు నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. నోట్ చేయడం వల్ల ఏంటంటే మైండ్ రిసీవ్ చేసుకునేది, అలా చూసి స్క్రీన్ షాట్లు తీయడం వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. మీరు నోట్ చేసుకుంటే ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా మీకు ఎగ్జామ్లో వచ్చినప్పుడు స్ట్రైక్ అయ్యింది, మీరు పెన్నుతో రాస్తారు, మీ మైండ్లోకి వెళ్తుంది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు రిపీటింగ్ PYQs డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఫిఫా. క్వశ్చన్ కూడా మీరు మొత్తం చూడకూడదు, జస్ట్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఫిఫా అని అడిగారు, ఎక్కడుందో చూసుకోవాలి. క్వశ్చన్ చదవడానికి మనం ఎక్కువ టైం కేటాయించకూడదు, అది కూడా చాలా ఇంపార్టెంట్. స్పాంటేనియస్గా ఆన్సర్ చేయాలి. సో ఫిఫా హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అని అడిగారు. మన FZ గుర్తుపెట్టుకున్నాగా,
జడ్ నుంచి ఎఫ్ డిరైవ్ చేయగలుగుతున్నాం కదా. సో జ్యూరిక్లో ఉంది, ఫిఫా హెడ్ క్వార్టర్స్ జ్యూరిక్లో ఉంది. లండన్లో ఏముంది, టెన్నిస్ ఆర్గనైజేషన్ ఉంది, అవునా. నెక్స్ట్ లాస్ ఏంజల్స్లో ఏమున్నాయి, మనం నేర్చుకున్నాం కదా, హీరో యాక్టర్స్ అమితాబ్ బచ్చన్, చిరు, విజయ్ తలపతి, ఇవన్నీ నేర్చుకున్నాం కదా. సో ఈ ఆర్గనైజేషన్స్ అన్ని లాస్ ఏంజల్స్లో ఉన్నాయి. ఒలింపిక్ క్యాపిటల్ అని కూడా అంటాం దాన్ని, అది గుర్తు రావాలి. లాస్ ఏంజల్స్ చూడగానే ఓకే ఇట్స్ ది ఒలింపిక్ క్యాపిటల్, అవన్నీ ఐడియా రావాలి. జెనీవాలో అసలు ఏ స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ లేదు, బట్ జెనీవా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ పాయింట్ ఆఫ్ ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్. సో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా, వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ మోస్ట్లీ జెనీవాలో ఉంటాయి. లైక్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ఇలా చాలా ఉన్నాయి, ఐఎస్ఓ అని. సో ఇవన్నీ కూడా మన దగ్గర ట్రిక్ ఉంది, అది మనం అప్కమింగ్ సెషన్స్లో డిస్కస్ చేద్దాం తప్పనిసరిగా, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా. చూడండి, విచ్ ఏషియన్ సిటీ ఈజ్ హోమ్ టు ది హెడ్ క్వార్టర్స్ ఆఫ్ BWF, బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ యొక్క ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది అంటున్నారు. దుబాయ్, బ్రసెల్స్, కౌలాలంపూర్ అండ్ మ్యూనిచ్. మీరు అబ్జర్వ్ చేస్తే ఏషియన్ కంట్రీ అంటున్నారు, తెలియపోయినా మనం రిమూవ్ చేసేది. చూడండి, ఏషియన్ కంట్రీ అంటున్నాం కాబట్టి, లేదంటే ఏషియన్ సిటీ అంటున్నాం కాబట్టి, బ్రసెల్స్ అనేది యూరోప్కి సంబంధించింది, అది కాదు. మ్యూనిచ్ అనేది జర్మనీలో ఉందన్నమాట, అది యూరోపియన్ కంట్రీ. సో ఇవి రెండు కాదు, ఏషియాకి సంబంధించి రెండు ఉన్నాయి. దుబాయ్ ఏషియాలోనే ఉంది, అలానే కౌలాలంపూర్ కూడా ఏషియాలోనే ఉంది. బ్యాడ్మింటన్ అనగానే మనకి మలేషియా క్యాపిటల్ కౌలాలంపూర్ ఐడియా రావాలి. BWF ఆ యాక్రోనిమ్స్ అప్పుడప్పుడు మీకు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఇస్తారు, లేదంటే సింపుల్గా BWF అని ఇస్తారు. మనకు అవన్నీ స్ట్రైక్ అవ్వాలి. సో ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, అప్పుడే మనం మార్క్ పోకుండా తెచ్చుకోగలం, ఓకేనా. దుబాయ్లో మనకున్నది ఏంటి, క్రికెట్, ICC అని నేర్చుకున్నాగా, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. అదే BCCI అయితే బాంబే అని నేర్చుకున్నాగా, ఓకే, ఇది నేషనల్, ఇది ఇంటర్నేషనల్. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ హ్యాస్ ఇట్స్ హెడ్ క్వార్టర్స్ ఇన్ లండన్. లండన్ అనగానే మీకు గుర్తు రావాల్సింది టెన్నిస్, అంతే, ఓకేనా. ఎల్ నుంచి దానికి ఇలా పెట్టే, దాని రివర్స్ చేసాను, టీ అయిపోయింది. సో లండన్ అనగానే టెన్నిస్ ఐడియా రావాలి, అంతే, ఓకే. చూడండి, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ బాస్కెట్బాల్ అయితే కనుక మీస్లో ఉందని నేర్చుకున్నాం. ICC అంటే దుబాయ్లో ఉందని నేర్చుకున్నాం. నెక్స్ట్, జూడో అంటే ఎక్కడ ఉందని నేర్చుకున్నాం, హంగేరీలో ఉంది అని నేర్చుకున్నాం. మీరు ఏంటంటే ప్రతి ఆప్షన్ నేర్చుకోవాలి, క్వశ్చన్ పెట్టేసామా ఆన్సర్ పెట్టేసామా అలా కాదు. మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రతి ఆప్షన్ని చూసుకుంటూ వెళ్ళాలి, ఎందుకంటే మనం నెక్స్ట్ ఎగ్జామ్లో మనకి IJF ఇవ్వచ్చు, ఆప్షన్ నుంచి క్వశ్చన్ అడగచ్చు. సో అలా మీరు ప్రతిదీ నేర్చుకోండి, ఎప్పుడైనా సరే ఏదైనా టాపిక్ నేర్చుకున్నప్పుడు అంతా కవర్ అయ్యేలా చూసుకోండి, ఓకే. నెక్స్ట్, ద ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ ఈజ్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ విచ్ స్విస్ సిటీ. చూసారా, అన్ని స్విస్ సిటీసే, ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ అన్ని స్విస్ సిటీసే, మనం అవన్నీ నేర్చుకోవాలి. సో ఇంటర్నేషనల్ హాకీ అంటున్నాము, SBH అని నేర్చుకున్నాక, SBH ట్రిక్ అవుతుందా, ఓకే. అమితాబ్ బచ్చన్, చిరంజీవి, విజయ్ తలపతి, సో వీళ్ళందరూ SBH బ్యాంక్ కిల్లర్ అని నేర్చుకున్నాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్. సో హెచ్ చూడగానే మనకి హాకీ ఐడియా రావాలి. వాళ్ళు హాకీ అడిగారా, ఐస్ హాకీ అడిగారా చూసుకోవాలి. ఐస్ హాకీ అయినా అది కూడా స్విట్జర్లాండ్లోనే ఉంది అని నేర్చుకున్నాం, గుర్తుంది. ఐస్ హాకీ అయితే కనుక జ్యూరిక్లో ఉంది, అదే జస్ట్ హాకీ అయితే లాస్ ఏంజల్స్లో ఉంది, ఒలింపిక్ క్యాపిటల్, ఓకే. నెక్స్ట్, బర్న్ అనే దానిలో ఏమీ లేదు, జస్ట్ స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ అయితే లేదు, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అవి తర్వాత డిస్కస్ చేద్దాం. సో బర్న్ అనేది క్యాపిటల్ ఆఫ్ స్విట్జర్లాండ్, మీకు తెలిసిందే. నెక్స్ట్, బాసెల్, అలానే జ్యూరిక్, ఇవి కూడా మనం నేర్చుకున్నాగా, జ్యూరిక్లో ఫిఫా ఉందని నేర్చుకున్నాం, ఓకే. సో నెక్స్ట్, విచ్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ షిఫ్టెడ్ ఇట్స్ హెడ్ క్వార్టర్స్ ఫ్రమ్ అథెన్స్ టు లాసెన్. అంటే గ్రీస్ నుంచి స్విట్జర్లాండ్కి మార్చుకోబడిన ఆర్గనైజేషన్ ఏంటి. సో హెడ్ క్వార్టర్స్ అనేది గ్రీస్ నుంచి స్విట్జర్లాండ్కి మార్చుకుంది, అది ఎప్పుడు మార్చుకున్నా కూడా మనం నేర్చుకున్నాం కదా. సో 2019లో మార్చుకుంది. సో ఆ 2019లో గ్రీస్ నుంచి స్విట్జర్లాండ్కి మార్చుకుంది, ఆ ఆర్గనైజేషన్ ఏంటి అని అడుగుతున్నాం. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, ఇంటర్నేషనల్ గోల్ఫ్ ఫెడరేషన్, ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్, ఇంటర్నేషనల్ జూడో ఫెడరేషన్. ఇవి రెండు అయితే మార్చుకోవాలా, ఫస్ట్ నుంచి అవే, ఇవి రెండు మార్చుకున్నాయి. ఇదేమో లండన్ నుంచి దుబాయ్కి మార్చుకుంది, మనల్ని అడిగింది లండన్ టు దుబాయ్ కాదు, అథెన్స్ టు లాసెన్, కాబట్టి అవర్ ఆన్సర్ చెస్ ఫెడరేషన్. దీన్నే ఫైడ్ అని కూడా నేర్చుకోమని చెప్పారు, ఓకేనా. ఓకే, నెక్స్ట్, విచ్ సిటీ ఈజ్ నౌన్ యాజ్ ఒలింపిక్ క్యాపిటల్ బికాస్ ఇట్ హోస్ట్ ది హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. సో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ప్రధాన కేంద్రం ఆ సిటీలో ఉంది కాబట్టి దాన్ని మనం ఒలింపిక్ క్యాపిటల్ అంటాము. ఆ సిటీ ఏంటి అని అడుగుతున్నారు, ఇట్స్ లాసెన్, అవునా కాదా, అవును, ఓకే. నెక్స్ట్, విచ్ సిటీ హోస్ట్ ది హెడ్ క్వార్టర్స్ ఆఫ్ మేజర్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్స్ లైక్ IOC, ఒలింపిక్ కమిటీ, టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్, హాకీ ఫెడరేషన్, బాక్సింగ్ అసోసియేషన్, నెక్స్ట్ వన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్, అలానే గోల్ఫ్ ఫెడరేషన్. సో ఈ ఆర్గనైజేషన్స్ అన్నిటికీ ఒకే హెడ్ క్వార్టర్స్ ఉంది. ఇన్ని ఉన్నాయంటే అది కన్ఫర్మ్ ఎందులో ఉంది, లాస్ ఏంజల్స్లోనే ఉంది, ఓకే. నెక్స్ట్, వేర్ ఈస్ ది హెడ్ క్వార్టర్స్ ఆఫ్ వరల్డ్ అథ్లెటిక్స్ గవర్నింగ్ ఫర్ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెటిక్స్ లొకేటెడ్ వచ్చారు. సో అదేం వద్దు, మీరు అదేం చదవద్దు. వరల్డ్ అథ్లెటిక్స్ హెడ్ క్వార్టర్స్ ఏంటి అని అడుగుతున్నారు. వరల్డ్ అథ్లెటిక్స్ హెడ్ క్వార్టర్స్ మొనాకో, ఏ చూడంగానే అథ్లెటిక్స్ ఐడియా రావాలని చెప్పాను, ఓకేనా. UK, లండన్లో ఏముంది, టెన్నిస్ ఫెడరేషన్. జర్మనీలో రెండు ఉన్నాయి, నేర్చుకున్నాం కదా. నెక్స్ట్, బెల్జియంలో ఒకటి ఉంది, ISSF, స్కూల్ స్పోర్ట్ ఫెడరేషన్. ఇంటర్నేషనల్ జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్ హ్యాస్ ఇట్స్ హెడ్ క్వార్టర్స్ ఇన్ విచ్ సిటీ అని ఇస్తున్నారు. సో జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్కి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, జిమ్నాస్టిక్స్ GOG అని నేర్చుకున్నారు, గోల్ఫ్, ఒలింపిక్, జిమ్నాస్టిక్స్, లాస్ ఏంజల్స్లోనే ఉంది. ఆ ట్రిక్ గుర్తు రావాలి మీకు. సియోల్లో అయితే టైక్వాండో ఉంది, వరల్డ్ టైక్వాండో. బ్రసెల్స్లో స్కూల్ స్పోర్ట్ ఫెడరేషన్ ఉంది. బోన్లో పారాలింపిక్ కమిటీ అని నేర్చుకున్నాం, ఓకే. బోన్ సిరిపిని నేర్చుకున్నాం. నెక్స్ట్ వన్,
The headquarters of International Paralympic Committee is located. International Paralympic Committee headquarters అంటున్నారు. ఇప్పుడే డిస్కస్ చేసాం. బోర్న్ ఇన్ జర్మనీ. ఓకే, మిగతా కూడా నేర్చుకోండి. లాస్ అండ్ స్విట్జర్లాండ్లో చాలా నేర్చుకున్నాం. లండన్ యూకేలో టెన్నిస్ హెడ్ క్వార్టర్స్ ఉంది అని నేర్చుకున్నాం. నెక్స్ట్ డబ్లిన్ ఐర్లాండ్లో రగ్బీ హెడ్ క్వార్టర్స్ ఉంది అని నేర్చుకున్నాం. అవునా కదా, వరల్డ్ రగ్బీ. నెక్స్ట్ దాట్స్ ఇట్ ఫ్రెండ్స్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, మీరు ఏమైనా ట్రిక్స్ కంపోజ్ చేసినా, మీకు వీడియో నచ్చినా నచ్చకపోయినా సరే మీరు కమెంట్ చేయండి. మీరు ఇంటరాక్ట్ అయితేనే నేను కూడా ఇంటరాక్ట్ అవుతాను. మీకు ఇంకా ఫర్దర్గా అప్కమింగ్ ఏ కాన్సెప్ట్ మీద మీకు కావాలి అనేది కమెంట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ మేక్ ఇట్ ఫర్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ హ్యూజ్ సపోర్ట్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఎగ్జామ్స్.